హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాళ అయితే మా వారొచ్చారనమాట. ఇంకా మమ్మల్ని చూడడానికి అని చెప్పేసేసి. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా కొంచెం ఫీవర్ అదొచ్చింది కదా! సో, వాళ్ళని కూడా పలకరించినట్లు ఉంటదిలే అని చెప్పేసి ఇంకా ఈరోజైతే మా వారొచ్చారు. అండ్ ఇంకా వస్తూ వస్తూ మా చిన్నోడికి అక్కడ ఊరు దగ్గరున్న సైకిల్ అయితే తీసుకొచ్చారనమాట. గోల చేస్తున్నాడు. అక్కడున్న సైకిల్ తీసుకురా, తీసుకురా నేను తొక్కుకుంటున్నాను ఇక్కడ అని చెప్పేసేసి. నేను ఎక్కడివి అక్కడ ఉంటాయిలే, ఇక్కడ ఇంకొకటి ఆర్డర్ పెడదాము అంటే, ఎందుకులే 1 మంత్‌కే కదా మీరుండేది. మళ్ళీ ఎప్పుడు వెళ్తారో తెలీదు అని చెప్పేసేసి ఇంక అలా అక్కడున్నదే తీసుకొచ్చారనమాట. సో, అది ఇంకా వస్తూ వస్తూ అమ్మ వాళ్ళకి బాలేదు కదా! అందుకని చెప్పేసి ఫ్రూట్స్ అవైతే తీసుకొచ్చారనమాట. అవి పపాయ తీసుకొచ్చారు. అలాగే ఇంకా యాపిల్స్, ఇంకా మామిడి పళ్ళు, ఇంకా అరటి పళ్ళు అవైతే తీసుకొచ్చారు. ఇంకా దానిమ్మకాయలు కూడా తెస్తా అన్నారు. వద్దు ఉన్నాయని చెప్పాననమాట. ఉన్నాయిలే వద్దంటే ఇంక అవి తీసుకురాలేదు. ఇంక ఇవైతే తీసుకొచ్చారు. ఇంకా మా అత్తయ్య పంపించారంట మా నానమ్మకి కొంచెం గోంగూర, ఇంకా గోంగూర అది తీసుకొచ్చారు. ఇంకా మామయ్య ఏమో నిన్నెక్కడికో మీటింగ్‌కి వెళ్తే అక్కడేవో స్నాక్స్ ఇచ్చారంట. ఇంకా అవి పిల్లలకి తీసుకెళ్ళమ్మా అని చెప్పేసి వివి ప్యాకెట్స్ అండి. లడ్డాను అదేదో హాట్ అనమాట ఇంకో స్నాక్. అవి ఇస్తే ఇంకా మామయ్య ఏమో అవి పంపించారు పిల్లల కోసం తింటారులే అని చెప్పేసేసి. సో, అది ఇంకా అలా మా వారైతే ఇంకా అమ్మ వాళ్ళ కోసం అలా ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారనమాట. మీ అమ్మ వాళ్ళకైతే ఫ్రూట్స్ అవి తీసుకొస్తాను. మరి మీకేమైనా కావాలా స్నాక్స్ అని చెప్పి అడిగారంటే మాకిక్కడ పెద్దగా ఏం దొరకవు కదా! అందుకనేసి ఇంక మా పిల్లల్ని అడిగితే చెప్తారండి. లిస్ట్ బింగో అంటారు. లేస్, జెమ్స్, కిండర్ జాయ్ ఇవే వాళ్ళు చెప్పే స్నాక్స్. మాకు ప్లస్ పాయింట్ అదే. మా అమ్మ వాళ్ళ ఊర్లో అవేం దొరకవనమాట. మామూలుగా రూ. 5 ప్యాకెట్స్ అవి దొరుకుతాయి గానీ షాప్స్‌లో. బట్ మొన్న ఆ పని చేసిన దగ్గర నుంచి వెళ్ళట్లేదు. ఇంక మాకైతే ఏం స్నాక్స్ వద్దు, బిస్కెట్స్, బూందీ అలాంటివి ఉన్నాయిలే అని చెప్పాను. తీసుకొస్తే ఫ్రూట్స్ తీసుకురా అంటే ఇంక అలా ఫ్రూట్స్ తీసుకొచ్చారు. అండ్ ఇంకా ఈవినింగ్ టైమ్ ఏంటంటే సరదాగా అలా కార్‌లో వెళ్తూ ఉన్నామనమాట. సో మాకిక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సరిగా అవైలబుల్ ఉండదు, మాకిక్కడ దొరకదనమాట. సో మొన్న రీసెంట్‌గా వీడియో అప్‌లోడింగ్‌కి వచ్చినప్పుడు మా పక్కూర్లో అయితే చూసాడబ్బా మా చిన్నోడు. ఇంక అప్పటి నుంచి కూడా నాకు మంచూరియా ఇప్పించు మమ్మీ మంచూరియా అని చెప్పేసి ఒకటే గోల అనమాట. సో నేనేమో ఇప్పించట్లేదు, కానీ నాకు కూడా నూడిల్స్ కానీ మంచూరియా ఫాస్ట్ ఫుడ్ ఇష్టమే, కానీ నేను అంతగా తినననమాట. ఎప్పుడో మంత్లీ ఒకసారి అలా తింటాను, అవాయిడ్ చేస్తాననమాట. ఎప్పుడో మంత్లీ ఒకసారి బాగా క్రేవింగ్స్ వచ్చినప్పుడు తింటూ ఉంటాను. సో అలా ఇంక నేను ఇప్పించట్లేదని చెప్పి ఇంక ఈరోజు మా వారు వస్తే ఇంకా గోల్ చేశాడనమాట, మంచూరియా మంచూరియా అని చెప్పేసి. ఇంకా సర్లే ఇంకా అని చెప్పేసి ఇంకా మా వారైతే ఇంకా అలా తీసుకొచ్చారు, మంచూరియా ఇప్పిస్తాను పదండి అని. సో వాళ్ళైతే ఇంకా మంచూరియా తీసుకురావడానికి అని వెళ్ళారనమాట. ఇంకా మొన్న కూడా అవి ప్యాకెట్స్ తెచ్చుకున్నారు, కాల్ చేశానని చెప్పాను కదా, మళ్ళీ కొనుక్కోరా అని చెప్పేసి అడిగారు. అండ్ ఇంకా తినొచ్చు, అంత కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా వచ్చింది. కంప్లీట్ ఎగ్జాక్ట్ కామెంట్ అయితే గుర్తులేదు, కానీ సో నేనేమి అంత స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయించనండి. వీక్లో ఒక ట్వైస్ కానీ థ్రైస్ తింటూనే ఉంటారు, కానీ మరీ డైలీ అంటే మనకి చూస్తూ చూస్తూ వాళ్ళ హెల్త్ని మనమే పాడు చేయలేం కదా. సో అందుకని అనమాట డైలీ అయితే తినివ్వను నేను. సో అలా ఒక్కసారి మనం ఊరుకుంటున్నాం అనుకోండి, తినొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇక ప్రతిరోజు మనం వద్దన్న కూడా కొనుక్కుంటూనే ఉంటారు. అక్కడికి నేను వద్దన్న తీసుకొస్తూనే ఉంటారనమాట. సో అందుకని అలా చేశాను అనమాట నేను ఆ రోజు. సో ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అయితే వాడు అసలు తినలేదు. సో నేను ఆ రోజు ఆ పని చెయ్యకపోయినట్లయితే వాడు ఇంకా కొనుక్కొచ్చుకోవడం తినడం అలానే చేసేవాడు. బట్ ఆ రోజు అలా చేయడం వల్ల ఇంత వాటికి తినలేదు. సో అలానే కంప్లీట్గా అయితే మీ అవాయిడ్ చేయను, తింటూనే ఉంటారు, కానీ డైలీ వద్దు అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సో అది నా ఒపీనియన్ అయితే, డైలీ వద్దు, వీక్లో ట్వైస్ థ్రైస్ తింటూనే ఉంటారనమాట. సో అదనమాట. అంటే కామెంట్ చేశారు మళ్ళీ కొనుక్కోరా అని. ఇప్పటి వరకు అయితే కొనుక్కోలేదు, నిజం చెప్తున్నాను. వాడు అదే అంటున్నాడు, నువ్వు ఇక్కడ నాకేం కొనిపెట్టట్లేదు, ప్యాకెట్స్ డబ్బులు ఇవ్వట్లేదు కొనుక్కోవడానికి, నేను మా నాన్నమ్మట వెళ్ళిపోతాను అనేసి అంటున్నాడు అనమాట ఈరోజు. సరే వెళ్ళు అనేసి చెప్పాను నేను కూడా. మా వారు కొనిపిస్తారు, కానీ నేను అవాయిడ్ చేస్తాను. ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఇలా ఉంటారు కదా. సో అలా మా ఇద్దరిలో మా వారు వద్దంటే ఆగిపోతారులే, కానీ ఇంక పిల్లలు అడిగితే జాలేస్తుంది కదా, ఏడుస్తారని చెప్పేసి తను కొని పెడతారు. ఇంకా నాన్న కూడా తీసుకొస్తూనే ఉంటారనమాట. సో ఇదబ్బా ప్రస్తుతానికి అయితే చెమటలు పట్టేస్తున్నాయి ఇక్కడైతే. ఇదంతా మా పక్కూరు అనమాట. ఇక్కడే ఒక టెంపుల్ అయితే ఉంది, చూపిస్తాను అండి. ఇది టెంపుల్ అనమాట. ఎప్పుడో మా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేప్పుడు చూసేదాన్ని ఈ టెంపుల్. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటు రాలేదు. సో అది
ఎందుకు వచ్చారు ఇప్పుడు మీరిద్దరు? మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? చిన్నగా వెళ్ళండి, ఏమన్నా బళ్ళు వస్తాయి. ఆటో వస్తుంది, చూసి వెళ్ళండి. ఏం తీసుకుంటున్నాడు నాన్న? మంచూరియన్. ఎట్లున్నామో చూడండి ఫ్రెండ్స్, నల్ల కాకులు లెక్కుంటాం అనమాట. ఎండలు కాదు, వీళ్ళైతే అసలు ఎండ పట్టించుకోవట్లేదు అనమాట. ఆటలు చూడండి. మా చిన్నోడు అయితే చెమటలు మేమే అనుకుంటే అడుగు నాన్న వచ్చాడు కొడతాడు చెప్తున్నా. మేమే అనుకుంటే మాకంటే దారుణంగా ఉన్నాడు వీడు. తెల్లగా ఇక్కడేమో చెమటలు పట్టేస్తున్నాయి. అందుకే బయటికి వెళ్ళి చల్లగా నిద్దు ఒకసారి తలుపు దీమా. ఎందుకో ఒకసారి ఇది రాదురా, నాన్న లాక్ వేసాడు కదా. ఇద్దేస్తా అదే, ఇద్దేసా అదే అదే కదా, ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది ఫ్రెండ్స్. మా నూడిల్స్ మంచూరియా అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. కూర్చోమ్మా, నలిగిపోతాయి. నేను పట్టుకుంటాను. ఏం కాదు, చెమటలు పోసిపోతుంది. మంచిగా సన్సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎగురుకుంటా వెళ్ళాలి. ఒక పట్ల విసిరేసాను వాటికి. పాపం చాలా కోతులు ఉన్నాయి రోడ్డు మీద. ఒక్క పట్ల విసిరేస్తాను. పచ్చడి మామిడికాయలు ఇంకా మేము పట్టలేదుగా. మేము పడితే గానీ వచ్చినట్టు కాదు. సో ఇంకా అలా మాకైతే అవి ఇప్పించారనమాట. నూడిల్స్ మంచూరియా అవి ఇప్పించి ఇంకా వెంటనే మా వారైతే రిటర్న్ అయిపోయారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంకి అలా వచ్చారులేండి. ఇంక ఇక్కడైతే టైము 6:15 అలా అయితే అవుతుందన్నమాట. ఇంకా నైట్ డ్యూటీకి వెళ్ళాలి నేను అని చెప్పేసేసి 7:30కి అలా అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా నైట్ డ్యూటీ ఉందండి ఈరోజు. సో ఇంకా నేను వెళ్ళాలి అని చెప్పేసేసి డ్యూటీ ఉందిలే అని ఇంకా అలా వెళ్ళిపోయారు. డ్యూటీ లేకపోయినా కూడా ఉండరులేండి, అదేంటో మరి తెలియదు. కానీ మనమైతే అత్తారింట్లో అన్ని నెలల తరబడి ఉంటామా, వాళ్ళు మాత్రం ఒక రోజు ఇంతకు ముందు ఉండేవాళ్ళు మా వారు. బట్ ఈ మధ్య ఏంటో ఒక 1 ఇయర్ నుంచో ఏమో ఉండట్లేదు అనమాట. ఎందుకో నాకు కూడా కరెక్ట్ తెలీదు. సో ఎంత టైం అయినా కూడా వెళ్ళిపోతారనమాట. సో అది ఇక్కడైతే ఇంకా మా వారు వెళ్ళిపోయారనమాట. తిందురా అంటే నాకు వద్దులే మీరు తినండి అని చెప్పేసేసి ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా మాకు దొరుకుతాయి మేము తింటాంలే అన్నట్లుగా. సో అది ఇక్కడైతే అమ్మ వాళ్ళకి కూడా ఏంటంటే ఫీవర్ వచ్చింది కదండి. నోరు అసలు బాగా చప్పబడిపోయి వాళ్ళు కూడా రుచిగా ఏదో ఒకటి తినాలని కోరుకుంటున్నారు. అందుకని చెప్పేసి వెజ్ మంచూరియా బేసిక్ గా అయితే తినకూడదు నాకు కూడా తెలుసు. కానీ ఇంకా ఫీవర్ ఏం లేదు, జస్ట్ నీరసంగా ఉన్నారనమాట. మీరు నాన్నకి ఎలా ఉంది సిస్టర్ అని చెప్పాడు అని కూడా అడుగుతున్నారు. సెలైన్ పెట్టించాను కదా మొన్న. ఆ రోజు ఫీవర్ ఉంది కానీ ఇంకా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడైతే ఏమి రావట్లేదు కానీ కొంచెం నీరసంగా ఉన్నారు. ఈ ఎండలకి మనకే నీరసం వచ్చేస్తుందండి 3 పూట్ల శుభ్రంగా తింటున్న వాళ్ళము. అలాంటిది ఇంకా వాళ్ళు పొలం పని ఏంటి, మామూలుగా ఫీవర్ వచ్చి ఏం తినబుద్ధి అవ్వదు కదా. సో ఇంకా అలా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది చెప్పండి, నీరసంగా ఉంటది. జ్వరం అయితే ఒక 3-4 డేస్ అలా ఉంది కానీ ఆ తర్వాత ఒక 4 డేస్ 5 డేస్ అలా నీరసం అయితే ఉందన్నమాట. ఇంకా అసలు నోరు ఏదోలాగుంది అని చెప్పేసేసి ఇంకా అలా అడిగితే ఇంకా వాళ్ళకి కూడా ఒక మంచూరియానే హాఫ్ హాఫ్ అలా షేర్ చేశానన్నమాట. సో అసలు బేసిక్‌గా తినరు. ఎందుకంటే మా అమ్మకి, నాన్నకి ఇలాంటివి నచ్చవన్నమాట. తినరు. నూడిల్స్ కానీ, మంచూరియా కానీ అసలు అలాంటివి నచ్చవు. ఇంకా బిర్యానీ కూడా నేను ఎప్పుడన్నా బిర్యానీ చేశానంటే ఎప్పుడు బిర్యానీనేనా అదేంటి ఎప్పుడు ఎలా తింటారు అని మాట్లాడతారనమాట. సో అలా వీళ్ళకి నచ్చదు. మా నాన్న ఇంకా నూడిల్స్ చూస్తే అవి పాముల్లా ఉన్నాయేంటి అసలు అదే డైలాగ్ వస్తదనమాట. సో ఇంక అలా తినని వాళ్ళు కూడా ఈరోజు తిన్నారంటే నాకే షాకింగ్‌గా అనిపిచ్చింది. ఇంకా వాళ్ళ నోరు ఎలా ఉందో ఏమో అని చెప్పేసేసి. సో అది బానే ఉన్నారులెండి. నీరసంగా ఉన్నారనమాట. అండ్ అమ్మ అయితే సెట్ అయిపోయింది కంప్లీట్‌గా. నాన్నే కొంచెం అలా ఉన్నారు. బావుంటే మాత్రం అసలింక ఆగరు. పని చేస్తూనే ఉంటారు.
పనికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో, అది ఇంకా అలా నూడిల్స్, మంచూరియా అవి తినేసి నాకేమో నూడిల్స్ తినాలనిపించి నేను చికెన్ నూడిల్స్ అయితే తెప్పించుకున్నాననమాట. సో, అదండి. ఇంక అలా తినేసాము ఆ రోజైతే. ఇంక తర్వాత కొంచెం పొట్టలో హాయిగా ఉంటదిలే అని ఒక గ్లాస్ మజ్జిగ తాగేసాను. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఆ రోజు డిన్నర్ కూడా ఏం చేసుకోలేదు మేము. అవి ఈవినింగ్ అవి తిన్నాం కదా! అవే సరిపోయాయన్నమాట. ఒక గ్లాస్ మజ్జిగ అలా తాగేసి పిల్లలకేమో పాలవి ఇచ్చాననమాట. ఇంక ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా స్టవ్ అది కొంచెం మెస్సీగా ఉందని చెప్పేసి క్లీన్ చేసేసుకున్నాను. గిన్నెలు అవన్నీ కడిగేసి. ఇంకిక్కడేంటంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసారనమాట. ఇడ్లీ వేశాను ఈరోజు. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఇది కూడా మార్నింగేనండి. టైం 9, 9:30 అలా అయితే అయ్యుంటది. సో, ఇంక టిఫిన్ చేశారు గదా! ఏదైనా జ్యూస్ కూడా ఇద్దాంలే అని చెప్పేసేసి ఇంకా బనానాస్ అవి ఉన్నాయి కదా ఇంట్లో. ఇదైతే క్విక్‌గా అయిపోతది. అండ్ బనానా తినాలన్నా గూడా తినలేమనమాట ఈ టైంలో. ఇంక అందుకని జ్యూస్‌లా వేసిస్తే అలా వెళ్ళిపోతదిలే అని చెప్పేసేసి ఇంక అలా జ్యూస్ అయితే చేశాను. కొంచెం బాదం పప్పు వేశాను. జీడిపప్పు అవేమీ లేవనమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమి లేవు. బాదం ఉంటే ఇంక కొంచెం బాదం వేసేసి, అరటికాయ వేసేసి, కొంచెం మిల్క్ వేసేసి ఫస్ట్ కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి తర్వాత కావాల్సినంత మిల్క్ వేసేసి అలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి ఇచ్చాననమాట. ఇంక పిల్లలకి కొంచెం తక్కువే ఇచ్చాను. అమ్మ వాళ్ళకి మాత్రం కొంచెం పెద్ద గ్లాసులో పోసిచ్చా అనమాట. అంటే ఫస్ట్ ఇక వాళ్ళకే గదా! వాళ్ళు కొంచెం యాక్టివ్ అయితేనే మేము కూడా హ్యాపీగా ఉండగలుగుతాం కదా! ఇక్కడ అందుకని చెప్పేసి. ఇంక ఫైనల్లీ చూడపోతే నాకసలు లేవని చెప్పేసి మళ్ళీ నాకు కొంచెం కొంచెం వాళ్ళే షేర్ చేశారనమాట. సో, అది. పోయి ఆడుకుందామా? ఇద్దరు మూడు దగ్గర వెళ్ళి కదా. ఇది కూడా సింపుల్ వేసారా పో. చేతులు నలుగుతాయి. అమ్మమ్మ కాడ తెలివి ఉంది బానే. ఇంకా మీ కాడి నా దగ్గర అరే నేను రా చింతపిక్కలు ఏరుకుంది చింతపండులో అన్నీ తీసుకొని మీరు లాక్కుంటారు ఏందిరా? మూడు, 4, 5, 6, 7. నా దగ్గర 7 ఉన్నాయి మా. 7 పిక్కలాట ఆడుకోవచ్చు. 7 పిక్కలాట ఆడుకోవచ్చు. ఇంకా సమ్మర్ వచ్చిందంటే మనం ఆడేది ఈ ఆటలే కదా! గిల్లాయిలాట, ఇంకా ఈ అష్టాచెమ్మ, ఇంకా ఏడుపిక్కలాట అని రకరకాల పేర్లుంటాయి దీనికే. సో, ఇంకలా మా నాన్నమ్మతో డే టైమ్‌లో ఆడొచ్చులే అని చెప్పేసి చింతపండులో ఈ చింతగింజలు కనిపిస్తే ఇంక అమ్మని అలా 2 పార్ట్స్ చేయమంటే ఇంక అలా 2 పార్ట్స్ అయితే చేస్తుందనమాట. ఇంక డే టైమ్‌లో ఆడుకోవచ్చు గదా! అందుకని చెప్పేసేసి ఆడి కూడా చాలా రోజులయిపోతుంది. అందుకని జగన్ దగ్గర 2 రోజులు కూడా ఆగట్లేదు ఫ్రెండ్స్. గొడ్డకాడికెళ్తుందంట. జడేస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన పాలు చాలు తాగడానికి వస్తున్నాయి మనకి మోక్కునే పని లేకుండా పూట కేంద్రానికి కూడా పోతున్నాం చాలు ఇంకా ఆగొచ్చు చేస్తున్నాను నిజంగా వీడియో. ఇంకా ఈ రోజైతే మా అమ్మ మీద నిజంగా చాలా కోపం వచ్చేసిందండి. అసలు తగ్గిందో లేదో, ఫీవర్ తగ్గిందో లేదో, ఇంకా గేదెల దగ్గరికి వెళ్తానని చెప్పేసి బయలుదేరుతుందనమాట. మామూలుగా అయితే నాన్న వెళ్తారు. గేదెలను తోలుకొని పొలం వెళ్తారనమాట. ఇంక నాన్నకు కూడా నీరసంగా ఉంది గదా! అమ్మేమో నాకు కొంచెం బానే ఉందిలే నేను వెళ్తాను. పాపం అవి పొలం వెళ్లి వారం రోజులవుతుంది. అంటే గేదెలను తోలుకొని వెళ్లి వారం రోజులయిపోతుంది. అల్లాడిపోతున్నాయి. నేను వెళ్తాను అని చెప్పేసేసి ఇంకిక్కడైతే జడ వేస్తుందనమాట వెళ్ళడానికి. నాకైతే భలే కోపమొచ్చింది గానీ, ఇంకేం జేస్తాం మనం చెప్పినా గూడా వాళ్ళినరు. అలవాటు పడిన ప్రాణాలు పొలం అట్టా వెళ్ళడానికి. ఇంకసలు చెప్పినా గూడా ఆగలేదనమాట. ఇంకలా జడది వేసేసుకొని గేదెలను తోలుకొని పొలమయితే వెళ్ళిపోయిందండి. ఇంక మా చిన్నోడేమో ఇంక అక్కడ నిద్రపోతున్నాడనమాట. ఏసీ లేదు కదా! మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నారు కదా! రీసెంట్‌గా మా అన్నయ్య అయితే ఏసీ పెట్టించాడనమాట.
ఇంకా ఈవినింగ్ పనులుంటాయి కదండీ! ఇంకా వాకిలదంతా ఊడ్చేసి, ఇంకా బట్టలున్నాయి ఫోల్డ్ చేయాల్సినవి. ఇంకా అవైతే ఫోల్డ్ చేద్దామని ఇంక అలా ఫోల్డ్ చేయబోతున్నాను. ఇంకెందుకో మజ్జిగ తాగాలనిపించిందనమాట. ఫ్రిడ్జ్‌లో మజ్జిగున్నాయి. ఇంకా తాగాలనిపించింది. ఇంకా నాన్నకి మజ్జిగ చేస్తూ ఉన్నాం కదా! సో, ఇంక అలా మజ్జిగుంటున్నాయి ఇంట్లో. ఎప్పుడు మామూలుగా అయితే చెయ్యము. పెరుగే యూజ్ చేస్తామనమాట ఎక్కువ. ఇంకిప్పుడు కొంచెం బీపీ డౌన్‌లో ఉంది. మొన్న ఉప్పు బాగా వేసుకొని మజ్జిగ తాగమన్నారు. ఇంక అందుకని మజ్జిగుంటే ఇంక అలా నాకెందుకో తాగాలనిపించింది. నేను మజ్జిగ జోలి పెద్దగా వెళ్ళను. పెరుగన్నమే తింటాను కానీ, ఈ మజ్జిగ చేస్తున్నప్పటి నుంచి నాకు కూడా మజ్జిగ తాగాలనిపిస్తుందనమాట. సో, ఇంక అలాగా ఒక గ్లాసు మజ్జిగయితే తాగేసి, ఇంక ఈ బట్టలు ఇవన్నీ గూడా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. చల్లటి గాలొస్తదనమాట బయటయితే. ఇంకా అంటే 3 దగ్గర నుంచి గూడా కొంచెం ఇటు ఫ్రంట్ నీడయితే స్టార్ట్ అయితదండి. ఇంకా 4:35 అలా అయింది అంటే ఇంకా కొంచెం చల్లటి గాలది స్టార్ట్ అయితదనమాట. బావుంటది చక్కగా. ఎంతైనా పల్లెటూర్లంటేనే ప్రశాంతంగా అనిపిస్తది. అండ్ పల్లెటూరులో ఉంటే మన లైఫ్ స్టైల్ గూడా ఏంటంటే చాలా మార్పులైతూ ఉంటాయన్నమాట. సిటీలో ఉంటే ఒకలాగా, పల్లెటూరులో ఒకలాగా అలాగా ఇదిగోండి సాయంత్రానికి ఎప్పుడో 6:30కో ఏమో అమ్మయితే వచ్చింది. ఫోను గూడా ఇచ్చి పంపించాను. నాన్నది నీకేదన్నా బాగోకపోతే ఫోను చేయి అమ్మ వచ్చి తీసుకొస్తాను అని చెప్పి ఫోను గూడా తీసుకెళ్ళింది. ఇంక రాగానే ఏమన్నా ఉన్నాయా చల్లగా అని జెప్పి అడిగింది. ఇంకా ఈవినింగ్ వీడియో అప్‌లోడింగ్‌కి వెళ్తే ఇంకా వచ్చేప్పుడు ఈ సుగంధ అవి తీసుకొచ్చాననమాట. సుగంధ గూడా మంచిదే కదా! మనకి కొంచెం బాడీలో వేడి తగ్గడానికి అలా ఉపయోగపడుతుంది. ఇంకా అవి తీసుకొస్తే ఇంకా అందులో గూడా మా చిన్నోడు మళ్ళీ సగం వాటా అనమాట. వాడెప్పుడు తాగాడో తెలీదు గానీ సగం తాగేసాడు. ఇంకా అవి ఇచ్చాననమాట చల్లగా తాగుతదిలే అని చెప్పేసేసి. ఇంకా అది ఇంకా నైట్‌కయితే ఇంకా పపాయ అవి తీసుకొచ్చారు గదా! నిన్న మా వారు. ఇంక అవైతే కట్ చేస్తూ ఉన్నాను. వీళ్ళసలు తినరండి. మా అమ్మకెప్పుడో ఆల్‌మోస్ట్ చాలా ఇయర్స్ క్రితం 10, 12 ఇయర్స్ క్రితం అనుకుంటా ఒకసారి ఫీవరొచ్చింది. 1 మంత్‌కి మళ్ళీ కరెక్ట్‌గా వచ్చింది. 2 సార్లొచ్చిందనమాట. అప్పటి నుంచి గూడా మా అమ్మ ఈ పపాయ అసలు తినదు. ఎందుకంటే అప్పుడు కణాలు తగ్గాయని పపాయ పెట్టామనమాట బాగా. అప్పటినుంచి దీని మీద విరక్తి పుట్టి అప్పటినుంచి ఈ పపాయానే తినట్లేదు. సో, ఇంక అలా నానేమో ఒక 2 పీసెస్ వాళ్ళ కోసమే తీసుకొచ్చారు కానీ, వాళ్ళేమో తినడానికి ఇష్టపడలేదు. ఇంకా యాపిల్, దానిమ్మ ఇలాంటివైతే తింటున్నారనమాట. మా నాన్న అయితే పర్లేదు కొంచెం ఫ్రూట్స్ అవి తింటారు గానీ, మా అమ్మ అయితే చాలా చాలా తక్కువనమాట. సో, ఇంకా అలా మేమైతే ఇంకా ఫ్రూట్స్ కొంచెం బానే తింటాం గాబట్టి, ఇంక మా పిల్లలు తినేసారనమాట. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. అమ్మయితే అసలు తినలేదు. నాన్నయితే ఒక 3 పీసెసో ఏమో తిన్నట్లున్నారు. సో, ఇంక మరి ఇది ఇవాల్టి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.